వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గోకవరంలో జన సైనికుల ఆందోళన. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఇరిగేషన్ కాలువను ఆక్రమించి అక్రమంగా కళ్యాణ మండపం నిర్మించి బ్రిడ్జి నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గోకవరం జనసేన నాయకులు పదిలం మురళీకృష్ణ, సుబ్బారావు, గాంధీ జన సైనికులతో కలిసి ఆందోళన నిర్వహించారు. పూర్వం ఈ కాలువ ఒడ్డున శ్మశానంగా ఉపయోగించుకునేవారమని, ఇక్కడ కళ్యాణ మండపం నిర్మిస్తున్న ఒక ప్రైవేటు వ్యక్తి అక్రమంగా అనుమతులు సంపాదించి శ్మశానం ఆక్రమించుకొని కళ్యాణ మండపానికి దాన్ని నిర్మించుకుంటున్నారని, ఇరిగేషన్ కాలువను పూర్తిగా ఆక్రమించి ఉన్నారని ఆందోళన తెలిపారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్తామని, ఇప్పటికే గతంలో పవన్ కళ్యాణ్ గోకవరంలోని ఆక్రమణలపై స్పందించి ఉన్నారని, కాబట్టి అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేసి డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి తీరుతామని ఈ సందర్భంగా తెలిపారు. దీనిపై ఇరిగేషన్ ఈ సత్యనారాయణ మాట్లాడుతూ, తను ఇన్ఛార్జిగా వచ్చినప్పటికీ పై అధికారులు పర్మిషన్ చేసినట్టు తమ స్థలంలోకి రాకుండా ఏ విధమైన కట్టడాలు కట్టకుండా చర్యలు తీసుకోవడానికి పై అధికారులు తెలియజేస్తామని తెలిపారు. గోకవరం మండలం గోకవరం గ్రామం. నా పేరు పదిలం మురళీకృష్ణ అండి. గోకవరం టౌన్ పార్టీ అధ్యక్షుని జనసేన పార్టీ నుంచి ఇక్కడ క్రియాశీలకంగా మేము జనసేన పార్టీ నుంచి గోకవరంలో అనేకరాంతమైన భూములు కాలువలో ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి మేము పర్యవేక్షిస్తున్నాం. ఆ భాగంగా గోకవరం శివారులో బోడుతూము దగ్గర జరుగు ఈ అన్యక్రాంతం ఈ కాలువని కప్పెట్టేసి కొంతమేర కబ్జా చేసి, ఇది పాత శ్మశానం కూడా అండి. ఈ శ్మశానాన్ని కూడా కబ్జా చేసి కాలువల మీద బ్రిడ్జిలు నిర్మించేసి, మాకేమో మేము పర్మిషన్ ఉంది, మేమేమో మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే, రేపొద్దున రాబోయే వరదలో ఈ కాలువలో ఎక్కువ వచ్చినప్పుడు ఈ వాటర్ వెళ్ళి విధానం లేకుండా వీళ్ళకు పుడికలు చేస్తున్నారు ఈ కాలువల్ని. రేపొద్దున్న గోకవరం ఈ ముంపు ప్రాంతాల్లో మునిగిపోయిన కారణం ఏమన్నా జరిగితే వీళ్ళే కారణం అవుతారు. దీని మీద మేము మా జనసేన పార్టీ తరఫు నుంచి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఈ కాలువ బ్రిడ్జీలు ఎందుకో అడ్డుగోలుగా నిర్మిస్తున్నారనే దాని మీద మేము ప్రశ్నించి ఈరోజు ఎంఆర్ఓ గారిని, మన ఈఓ గారిని కూడా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ అధికారుల చర్యలు చూసి రాబోయే రోజుల్లో మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసి, ఇంతకుముందు కిర్లంపూడి సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. గోకవరాన్ని కాలువలు కబ్జా జరుగుతున్నాయని ఆయన కిర్లంపూడి సభలో వ్యాఖ్యానించడం జరిగింది. ఆయన దృష్టిలో ఉంది. దీని మీద గోకవరంలో పూర్తి సర్వే నిర్వహించి ప్రతి బ్రిడ్జిని కూడా ఎందుకు నిర్మిస్తున్నారో దీన్ని అరికట్టవలసిందిగా మేము మా పార్టీ తరపు నుంచి పూర్తి పోరాటం చేస్తున్నామని ఇందు మూలంగా అందరికీ తెలియబడుతున్నాం. జై జనసేన, జై జనసేన. ఇన్ఛార్జ్ అయ్యింది సార్. ఇక్కడ బ్రిడ్జి కట్టుతున్న దాని మీద వివరణ ఇస్తున్నాం సార్. దీనికి సంబంధించి పర్మిషన్ ఉంది సార్ డిపార్ట్మెంట్ నుంచి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి ద్వారా. దానికి సంబంధించి అప్రోసేవ్ చేసుకుంటున్నారు సార్ వీళ్ళు. దీనికి సరిహద్దులు కూడా ఫిక్స్ చేసాం సార్. మా సరిట్లోకి వచ్చి ఏ విధమైన కన్స్ట్రక్షన్స్ చేయకూడదని తెలియజేస్తాం సార్. ఏమైనా ఫర్దర్గా సర్వే కావాలంటే మీరు పై లెవెల్లోకి వెళ్ళి సర్వే చేయించుకోవాలని తెలియజేసి రెడ్డి గారు చెప్పాను సార్. అది తర్వాత నేను వచ్చేటట్టుగా పర్మిషన్ ఇచ్చేసారు సార్ ఆల్రెడీ. నేను వచ్చి జస్ట్ 2 months అయింది, ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చేసిందండి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇంకా శ్మశానం ఏది సార్ జూనియర్ అటాచ్ చేస్తే వాళ్ళు ఏమైనా ప్రాసెస్ ఏమైనా చేయొచ్చు. ఇండివిజువల్గా అయితే నాకు ఐడియా లేదు సార్. అది లేఅవుట్ అంటే అది ఓల్డ్ హౌసెస్ దానికి సంబంధించింది సార్. ఇదేమో కమర్షియల్గా పెట్టుకున్నారు అనుకుంటారు సార్. అది కమర్షియల్గా పెట్టుకుంటున్నారు సార్. అది మరి అది మరి పై వాళ్ళు ఇచ్చారు కదా సార్. అట్లాగా వచ్చాడు, పర్మిషన్లు అయిపోయినాయి, కన్స్ట్రక్షన్ కూడా రన్నింగ్ అయిపోయింది సార్. సార్ ఒక విషయం అండి, మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం గ్రామంలో ఎన్నో భూములు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్నో భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇందులో భాగంగా గతంలో జనసేన పార్టీ నుంచి ఎన్నో పోరాటాలు చేసాం. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఈ జరుగుతూనే ఉన్నాయి. ఈ కూటమి వచ్చిన తర్వాత కూడా మేము కూటమిలో ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని కూడా జనసేన వాళ్ళని కూడా లెక్క చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేస్తూ ఉన్నారు. అందులో ఉన్న వాళ్ళు ఇందులోకి వచ్చి మళ్ళీ భూ సర్వేలు అంటూ ఇయ్యంటూ కూడా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూములన్నీ కూడా కాలువలన్నీ కూడా కప్పెట్టేస్తూ బ్రిడ్జిలు వేస్తున్నారండి. చూడొచ్చు ఇక్కడ
వెనకదల బ్రిడ్జి, ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంది, మళ్ళీ పక్కన ఇంకొక బ్రిడ్జి. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాల కోసం ఇక్కడ కాలువలన్నీ కప్పిడేస్తూ మరి ఈరోజు గోకవరం ఉన్న ఈ ఊర కాలువకు సంబంధించి కానీ ఇంకా ఎన్నో కాలువలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అన్నింటిలో కూడా కప్పిడేస్తూ కూడా మొత్తానికి కాలువలు లేకుండా మొత్తం అంతా ఊరంతా మునిగిపోయేలాగా ఇక్కడ ఉన్న నాయకులు ప్రజలను మభ్యపెట్టి భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. దీన్ని మీడియా ముఖంగా మేము తెలియజేసుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి గతంలో మేము కిర్లంపూడి సభలో మరి మేము అందరం కలిసి ఆయనకి చెప్పడం జరిగింది. దీని మీద అతని దృష్టి ఉంది. మళ్ళీ మేము అందరం కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆయనకి వినతిపత్రం ఇచ్చి వీటి మీద సర్వే చేయించమని చెప్పి మేము కోరతాం. ఈ లోపల మీ అమ్మారావు గారికి కానీ, ఎండి గారికి కానీ, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారికి కానీ మేము తెలియజేసుకుంటాం. వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటే మాకు అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉండదు. వాళ్ళ చర్యలు తీసుకొని ఎడల మేమందరం కూడా గోకవరంలో ప్రజలందరినీ కూడా కలుపుకొని మేము మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం విన్నవించుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. రాజంగ రామలింగేశ్వరరావు నాని అంటారు. నేను అడ్వకేట్ అండి, జనసేన పార్టీ నుంచి. గోకవరంలో ఇక్కడ పూర్వం నుంచి కూడా ఒక శ్మశాన వాటిక ఉండేదండి. ఈ శ్మశాన వాటికని కప్పెట్టేసి 2 వంతుల్ని నిర్మాణం చేస్తున్నారు. దాని నిమిత్తం అక్కడ ఏఈ సత్యనారాయణ గారు అని ఒక ఆయన ఉన్నారు. సార్ మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఇలాగ శ్మశాన వాటికని ఇలా కప్పెట్టేసి ఇలా ఆక్యుపై చేస్తున్నారండి, ఇలా వంతులు కూడా వితౌట్ పర్మిషన్ ఇలాగా నిర్మాణాలు చేస్తున్నారండి. అలాగే ఈ కాలువలకు సంబంధించి మట్టి పోసేసి ఈ కాలువలను చంపేసేసి నీరు అది వెళ్ళకుండా పంట పొలాలకు కూడా నీరు వెళ్ళకుండా చేస్తున్నారండి. దీని మీద మీరు చర్యలు ఏం తీసుకున్నారని అడిగామండి. ఏఈ గారు ఏమంటారంటే ఈ వంతుల పర్మిషన్ డిఈ గారు ఇచ్చారండి, ఇక్కడ శ్మశాన వాటిక ఉన్న విషయం మాకు తెలదండి అంటారండి. ఇక్కడ 100 సంవత్సరాల నుంచి శ్మశాన వాటిక ఉందండి. మేమే చాలామందిని ఇక్కడ అంత్యక్రియలు చేసేటప్పుడు మేము వచ్చి ప్రెజెంట్ ఇక్కడ మేము హాజరయ్యామండి. వీళ్ళు అన్యాక్రాంతంగానే అండి ఈ రోడ్లను ఆక్యుపై చేసి ఈ శాటిలైట్ పిక్చర్లను కూడా మార్చేసి రోడ్లను ఆక్యుపై చేసి ఈ మావని చెప్పేసి ఈ రోడ్లను ఏం చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారండి. అక్రమంగా వంతులు నిర్మిస్తున్నారు. దీని మీద అధికారులు కూడా ఏ విధమైన స్పందన లేదండి. పంచాయతీ వాళ్ళు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో, లేదంటే ఇరిగేషన్ వాళ్ళు ఏం పర్మిషన్ ఇచ్చారో, లేకపోతే మన రెవెన్యూ నుంచి ఏ విధమైన పర్మిషన్స్ వచ్చినాయో కూడా విచారణ చేసి దీని మీద తగు చర్యలు తీసుకుంటాక మా జనసేన నుంచి మేము పోరాటం చేస్తామని మేము తెలియజేస్తున్నామండి. జై జనసేన.